ఓం శ్రీ రమణాయ ధ్యానం అనే పుస్తకం నుంచి చూద్దాము. ఒక భక్తుడు అడుగుతున్నాడంట, సాధనలో మంత్ర జపం చాలా శక్తివంతమైందని చెప్తారు కదా అని. అప్పుడు రమణ భగవాన్ అంటున్నారు, ఎన్నో మంత్రాలు ఉన్నాయి, కానీ అన్ని మంత్రాల కన్నా ఆత్మ అనేది మహోన్నతమైన మంత్రం అంటున్నారు. అది ఎందుకు అంటే అది మనకి తెలిసినా తెలియకపోయినా సరే అంతర్లీనంగా అనంతంగా అలాగా ఆ మంత్రము సాగుతూనే ఉంటుందంట మనలో. కానీ అది మనకి తెలియడం లేదంట, మనం దాన్ని ఎరుకపరచుకోవట్లేదు. మనం ఎంతసేపు బాహ్య ప్రపంచంలో తిరిగిపోతూ ఉండడం వల్ల ఏమవుతుంది, మన ఆలోచనలు ఎంతసేపు బయటనే ఉంటున్నాయి, లోపల ఏం జరుగుతుంది అనేది మనకి తెలియడం లేదు. తప్పితే నిజానికైతే ఆత్మ అనే ఆ మంత్రం లోపల వెళ్తూ ఉంటుందంట. ఎప్పుడైతే మనము ఆ బాహ్య ప్రపంచాన్ని విడిచి లోపలికి వెళ్తామో, దాని మీద కాస్త శ్రద్ధ పెట్టి దృష్టి పెడతామో, అప్పుడు ఏమవుతుందట, మనకి అంతరంగికంగా జరిగే ఆ జపం అనేది ఎరుకులోకి వస్తుందట. ఆ ఎరుకులోకి వచ్చిన దాన్నే ఏమంటారు, ఆత్మ సాక్షాత్కారం అంటారంట. అందుకని ఏమంటారు, మనము ప్రయత్నం ఎంతవరకు చేస్తాము, లోపలికి వెళ్ళడం వరకే చేస్తాం. కానీ అక్కడ ఎరుక అనేది అది మాత్రం సహజసిద్ధంగా జరుగుతుంది, అప్రయత్నంగా జరుగుతుంది. మనం ప్రయత్నించడం వల్ల అక్కడి వరకు వెళ్తాం, కానీ ఆత్మ సాక్షాత్కారం మన చేతిలో ఉండదంటారు కదా. ఎందుకంటే అది అప్రయత్నంగా సహజసిద్ధంగా జరిగే ఒక ప్రక్రియ, తప్పితే మన వల్ల జరిగేది కాదు. అదే కాకుండా ఏదైనా వేదం వినడం కానీ, ఉచ్చరించడం కానీ, వల్లించడం కానీ చేస్తే అప్పుడు కూడా ఆ లయ అంతా ఒక జపం అయిపోతుందంట. ఈ రకంగా ఏమంటున్నారు, సాధనలో మంత్రం ఏ ఏ మంత్రం తీసుకుంటే శక్తివంతము అంటే, అసలు ఏ మంత్రము లేకపోయినా సరే కేవలం ఆత్మ అనే దాని మీద మనం దృష్టి పెట్టినా సరే మనం సాధన సఫలీకృతం అవుతాం అన్నమాట. ఒక భక్తుడు అడుగుతున్నాడంట, మనస్సును అణిచి అదుపులో ఉంచడం ఎలాగా అని చెప్పేసి. అప్పుడు రమణ భగవాన్ అంటున్నారంట, దొంగను పట్టిస్తాడా అని. అలాగే మనసు తన్ని తాను కనుక్కుంటుందా అంటున్నారు. మనస్సును వెతకలేదు. ఎందుకంటే మనము సత్యాన్ని మర్చిపోయి అవాస్తవమైన మనసును పట్టుకుంటున్నామంటున్నారు. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామంట. మనం నిద్రిస్తున్నప్పుడు మనస్సు ఉందా, లేదు. కానీ ఇప్పుడు ప్రశ్నించే సమయంలో ఉంది, అంటే జాగ్రత్త అవస్థలో మాత్రమే మనసు ఉందన్నమాట. అందుకని ఆ మనసు అతి ముఖ్యమైనది అయిపోయింది. కానీ ఆ మనసును కనుక్కోగలవా? మనస్సు నువ్వు కాదు, కానీ నువ్వు నేను మనసు అని అనుకుంటున్నాం. ఇక్కడ ఏమంటున్నారు, మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మాత్రమే మనసు ఉంటుంది మనతో పాటు. మనసు అంటే ఆలోచనలో కలిపి ఉండడం అనమాట. మొత్తం సముదాయాన్ని, ఆలోచన సముదాయాన్ని మనసు అంటాము. అది మన నిద్రావస్థలో ఉండట్లేదు, ఎందుకంటే అప్పుడే మనం ఆలోచించాం కాబట్టి. మరి జాగ్రత్త అవస్థలో మనసు ఉంటుంది అంటే అప్పుడు ఆలోచనలు ఉంటున్నాయి. సో మరి నిజంగా శాశ్వతమైనది అయితే మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా మనసు అనేది ఉండాలి కదా. అది ఉండట్లేదు అంటే ఏంటి, అది ఒక అశాశ్వతమైంది, అనిత్యమైంది, అసత్యమైంది. కానీ అదే నేను అనే భ్రమలో మనం ఉంటున్నాం, ఎందుకంటే మనం లేచిన దగ్గర నుంచి ఆలోచన స్టార్ట్ అయిపోతాయి పడుకునే వరకు. సో మనతో పాటు అది ఉంది కాబట్టి మనమే మనసు అనుకొని అదే నిత్యమైంది అన్న ఒక భ్రమలో అయితే ఉంటున్నాం. కానీ స్వామి ఏమంటున్నారు, అది కనుక నిజమైంది అయితే నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా అది నీతో ఉంటుంది. అది నీతో లేదు అంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సత్యమైంది ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఈయనేం అడుగుతున్నాడు, ఆ మనసుని ఎలా అదుపులో ఉంచుకోవాలని. అప్పుడు స్వామి ఏమంటున్నారు, మనసు అనేది ఏదన్నా ఒకటి ఉంటే కదా దాన్ని పట్టుకొని మనము దాన్ని అదుపులో ఉంచుకోవడానికి. నిజం చెప్పాలంటే మనసు అనేది అక్కడ లేదు. ఎందుకంటే మనసు అనేది ఆలోచనల సంపుట. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఒక వస్త్రం ఉంది, దానిలో మనం దారాలు దేనికా తీసేస్తే ఆఖరికి వస్త్రం అనేది ఏమైనా మిగులుతుందా? మిగలదు. అన్ని దారాలు కలిపితేనే వస్త్రం అయినట్టు ఆలోచనలు అన్నీ కలిపితేనే మనసు అయింది. ఇక్కడ ఆలోచనలు మనం ఏం చేస్తాం, నెమ్మదిగా ఆలోచనలు అన్నీ తగ్గిస్తాం కదా. తగ్గించి ఒక ఆలోచన మీద పెడతాం. ఏదో ఒక మంత్రం మీదనో, ఒక ఓంకారం మీదనో, దేని మీద పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ ఆలోచనలు లక్షలు వేలల్లో ఉన్నాయి, తగ్గి ఆఖరికి ఒక ఆలోచన కింద వస్తుంది. ఆ తర్వాత ఆ ఒక ఆలోచన కూడా లేకుండా ఆలోచన రహిత స్థితిలో మన సహజ స్థితి, ఆత్మస్థితికి చేరుకుంటాం కదా. అందుకని ఏమంటున్నారు, మనసు అనేది నిజానికి అక్కడ ఏమీ లేదు, కేవలం మన ఆలోచనలన్నీ కలిపి దాన్ని అలా అనుకుంటున్నాం అంతే. అందుకని ఏమంటున్నారు, అసత్యమైనది ఏదో దాన్ని వదిలేసి నిజంగా సత్యం అనేది ఏదో దాని వెంట పడమంటున్నారు, దాన్ని అన్వేషించమంటున్నారు. అప్పుడు మనకేమవుతుంది, ఆత్మ అనేది సత్యం అనే విషయం మనకు తెలుస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మనం సత్యం వెంట పడ్డామో అసత్యం అనేది తొలగిపోతుంది. ఎప్పుడైతే ఆత్మనే మనం చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామో, అంతర్ముఖం అవుతున్నామో, ఖచ్చితంగా మనసు అనేది ఆలోచనలు అనేవి తొలగిపోతూ ఉంటాయన్నమాట.
స్వామి ఏమంటున్నారంటే, ఇప్పుడు ఒక పేపర్ మీద అక్షరాలు ఉన్నాయనుకో, మనం అక్షరాలు చదువుతూ ఉంటాం. కానీ మనం ఏం మర్చిపోతాము, అసలు ఆ పేపర్ అనేది ఉంది కాబట్టి ఆ అక్షరాలు రాస్తున్నారు. సో దానికి ఆధారం ఏంటి, ముందు కాగితం. అలాగా మనలో కూడా ఏదో మనోకల్పిత విలాసాలు ఏమున్నాయో అవన్నీ అవి మనం అనుకుని, ఆ మనసు మనం అనుకుని భావిస్తున్నాం తప్పితే అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, నేను అనే దానికి మూలం ఏంటి, ఇది కనుక్కున్నప్పుడు మనం దేని మీద ఆధారపడి ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆత్మ అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఎప్పటి వరకు మనము ఈ అసత్యమైన వాటి వెంట పడతామో ఖచ్చితంగా మనకి అహంకారం అనేది ఉంటుందన్నమాట. ఈ శరీరం నేను అనుకున్నామో, మనసు బుద్ధి ఏవేవో నేను అనుకున్నంతసేపు అహంకారంతో ఉంటాం. ఎప్పుడైతే ఇవన్నీ అసత్యాలు, వీటిని వదిలేసి సత్యమైనది ఏదో మనము ఆత్మ అని పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న అహంకారం వదిలిపోతుందనమాట. ఎప్పుడైతే మనం అహంకారాన్ని వదిలేస్తామో, మన నిజస్వరూపం ఏదో దాన్ని తెలుసుకుంటాము. అప్పుడే మనము అంతర్ముఖమయ్యి మన సహజ స్థితి అయిన సత్ చిత్ ఆనందాన్ని తెలుసుకొని దానిలో మనం రమిస్తామన్నమాట. ఆ ఆనంద స్థితి ఆత్మసాక్షాత్కారం అన్నమాట. సర్వం శ్రీరమణ చరణ అరవింద అర్పణమస్తు.